ప్రియులైన మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈరోజు ఈ సంవత్సరానికి దేవుడు నీ జీవితం, నా జీవితం అంటే మనందరి జీవితాలకు ఒక భరోసా ఇస్తున్నాడు. ఈజిప్ట్ అలాగే ఐగుప్తు దేశం నుండి కానాను దేశానికి ఇశ్రాయేలును మోషే యొక్క నాయకత్వంలో నడిపించిన దేవుడు ఇశ్రాయేలీలు అనేక అరణ్యాల్లోంచి ఎడారుల్లోంచి ప్రయాణాన్ని కొనసాగించారు, సంచరించారు, పాలెము చుట్టూ తిరిగారు. అలాగే మరి నదులు దాటారు, ఏరులు దాటారు, సముద్రాలు దాటారు, కాలినడకనే ప్రయాణం చేశారు. చాలా 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 విచిత్రంగా ఉంటుంది ఆ అనుభవం అనేది. మనం మాటలతో వర్ణించలేం. ఎందుకు అంటే ఈ రోజున మనందరికీ కూడా చక్కని వాహనాలు, చక్కని సదుపాయాలతో కూడినటువంటి అకామిడేషన్స్ అన్నీ కూడా దేవుడు మనకిస్తున్నారు, మనకి ఈ రోజుల్లో కలుగుతున్నాయి. దేవునికి మహిమ, ఆ దేవుని కృప వలన కలుగుతున్నాయి. ఆ రోజు ఇశ్రాయేలీలు ఎలాంటి ఆలోచనలతో ఉండేవారో అలాంటి ఆలోచనలు మనకే ఉన్నాయి. ఆదాము యొక్క తత్వము, ఆదాము యొక్క DNA కూడా మనలో కూడా ఉంది. ఆ నైజం అనేది ఉంది. కానీ యేసుక్రీస్తు ప్రభువుని మనము రక్షకునిగా అంగీకరించినప్పుడు, ఆయన కలువరి శిలువలో కార్చిన అమూల్యమైన, ప్రశస్తమైన, పరిశుద్ధమైనటువంటి ఆ రక్తంలో కడగబడిన మనము క్రీస్తు నైజాన్ని అలవాటు చేసుకున్నాం. యేసుక్రీస్తు ప్రభు అనుగ్రహించిన ఈ రక్షణ యందు మనము ఆనందించాలి, ఉల్లసించాలి. ఎందుకు అంటే మన పాపాలన్నీ పోయినాయి, మనకి పాప క్షమాపణ కలిగింది. ఒకవేళ నువ్వు చేసిన తప్పులను బట్టి ఇంకా కుమిలితే ఖచ్చితంగా అది నీలో సాతాను పనిచేస్తున్నట్టే. ఎందుకు అంటే నువ్వు ఒక్కసారిగా ప్రభువుని రక్షకునిగా అంగీకరించిన తర్వాత నీ శిక్షను ఆయన తీసుకున్నాక, నీ పాపాలు క్షమించాక నీకు ఇంక ఇప్పుడు పూర్తిగా విడుదల, స్వేచ్ఛ వచ్చినాయి, రక్షణ కలిగింది. ఇంకా పాపం అనేది నీ మీద ఏలుబడి చేయకున్నా, పాపం వల్ల వచ్చి జీతమైన మరణము కూడా నీ మీద ఏలుబడి చేయకున్నా, నీకు ఒక గొప్ప స్వేచ్ఛ, స్వతంత్రము వచ్చింది. అయితే ప్రియులారా, రక్షణ పొందక మునుపు ఉన్న నైజము అదే ఆదాము నైజం, అదే పాప నైజం. రక్షణ పొందుకున్నాక దానిని కొనసాగింపనీయకూడదు. ఎందుకు అంటే అది పాప నైజము, అది పాప నైజం. అలాగే ప్రియులారా, అది ఒక మనకి అభ్యాసం ఉండకూడదు. క్రీస్తు నైజాన్ని, క్రీస్తు యొక్క లక్షణాలను, క్రీస్తు యొక్క అభిషేకాన్ని మనం కలిగి ఉన్నప్పుడు దేవుడిచ్చిన రక్షణలో, దేవుడిచ్చిన స్వాతంత్ర్యములో, దేవుడిచ్చిన సంతోషములో మనం ఎంచక్క
ముందుకు కొనసాగలుగుతాం. ఈ రోజున 2025 సంవత్సరానికి దేవుడు నా మెదలో పెట్టిన మాట నా ఫేస్బుక్ ఫ్రెండ్స్ అయిన మీ అందరికీ కూడా తెలియచేయాలని చాలా ఆశపడుతున్నాను. హల్లెలూయా. అదేంటంటే, మీరు రక్షణ పొందుకున్నాక ఆ రక్షణలో మీరు కొనసాగటానికి ఎంతైనా సరే ప్రయత్నం చేయాలి. రక్షణ అనగా పాపక్షమాపణ లేక పరిశుద్ధత. రక్షణ అనగా విడుదల. రక్షణ అనగా స్వస్థత. రక్షణ అనగా విమోచన. విమోచన అనగా మన శిక్షకు బదులుగా యేసు ప్రభు శిక్షించబడి మనల్ని విమోచించాడు. మనకు రావలసిన నరకపు శిక్ష తప్పించాడు. విమోచన అనే అర్థం కూడా వస్తుంది. అయితే ఇన్ని కలిగిన నీవు, అంటే నీ మీద ఇంకా పాపము కానీ, శాపము కానీ, లోకము కానీ, సాతాను కానీ, మరణము కానీ ఏలుబడి చేయదు. నీ మీద ఏలుబడి చేసేటటువంటి ఒకే ఒక వ్యక్తి ఎవరంటే దేవుడు, యేసుక్రీస్తు ప్రభువు. ఎందుకు అంటే ఆయన్ని ప్రభువుగా నువ్వు అంగీకరిస్తున్నావు. ఆయన ప్రభువుగా అంగీకరిస్తేనే రక్షణ దొరుకుతుంది. రక్షణలో ఒక భాగం ఏంటంటే యేసుని ప్రభువుగా అంగీకరించడమే రక్షణ. అక్కడ ఎవరు జక్కయ్య, ధనవంతుడైన జక్కయ్య కూడా యేసు ఎవరో అని చూడగోరెను, ఆఖరికి యేసుని ప్రభువుగా అంగీకరించాడు. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది అని ప్రభు అని యేసుక్రీస్తు వారు మాట్లాడారు. ఆ ఊరు వాళ్ళందరూ ఈ పాపిష్టుడి ఇంటికి ఎందుకు వెళ్ళాడు ఈయన అని అనుకున్నారు. ఆ పాపికే రక్షణ కలిగింది. ఆ రక్షణ అంటే యేసును ప్రభువుగా అంగీకరించడం, యేసును పునరుత్థానుడిగా అంగీకరించడం, విశ్వసించటం, హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకోవటమే రక్షణ. అంటే ఇక నుంచి నువ్వు రక్షణ పొందుకున్నాక నీ మీద ఏలుబడి చేసే ఒకే ఒక వ్యక్తి ఎవరంటే ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన మన హృదయాలలో ఏలాలి, మన జీవితాల మీద ఏలాలి, మన ఆలోచనలో ఏలాలి. కానీ చాలా దగ్గరలో, చాలా మంది దగ్గర నేను వాక్యానికి చెప్పటానికి చాలా గ్రామాలు, చాలా నగరాలు, చాలా దేశాలు వెళ్తూ ఉంటుంటాను. అంతర్రాష్ట్రీయంగా, అంతర్జాతీయంగా దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. నేను గమనించినటువంటి విషయం ఏంటంటే, ఇంకా ఏదో తెలియని భయము, ఇంకా చీకటి అనుభవము దేవుని బిడ్డలమైన, దేవుని సంఘమైన, పరిశుద్ధులైన జనాంగము మీద ఇంకా నాకు కనబడుతుంది. వారు దేనికో ఒక దానికి భయపడుతూ వస్తూ ఉన్నారు. ఇప్పుడు ఫైనాన్షియల్ ట్రబుల్స్ ఉన్నాయి. ఫైనాన్స్కి చాలామంది భయపడుతుంటారు. ఫైనాన్షియల్ ట్రబుల్స్ మాకు ఉన్నాయి, అందరికీ ఉన్నాయి. ఫైనాన్షియల్స్ బాగా ఉన్నవాడికి, నాకు ఆర్థికంగా ఇబ్బంది లేదనుకునేవాడికి ఇంకొక భయం. ఇలాగన ప్రభువు బ్లాక్ పీరియడ్లో కొన్ని సంవత్సరాలు ప్రజలతో మాట్లాడలేదు. అయితే అటు తర్వాత దేవదూతలు వచ్చి దేవుని సందేశాన్ని ప్రజలకు అందించాయి. దేవుడు మనతో మాట్లాడకపోతే గనుక మనం భయపడాలి తప్ప
ఇంకొక విషయములో మాత్రం ఎప్పుడు కూడా భయపడకూడదు. నేను చెప్పనా? ఎఫెసీ 1:3 పరలోక సంబంధమైన ఆత్మ సంబంధమైన పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి అవసరాన్ని కూడా దేవుడు మనకు, ప్రతి ఆశీర్వాదాన్ని కూడా దేవుడు మనకు అనుగ్రహించాడు. అంటే దాని అర్థం ఏంటి తెలుసా? పరలోకమంతా ఖాళీ చేసి నీకు ఇవ్వడానికి ఇష్టపడ్డాడు దేవుడు. హల్లెలూయా. All the blessings of the heaven have been given unto us, but in Christ Jesus. ఓయ్ పిచ్చోడా, పిచ్చిదానా, ఓరు పిచ్చోడా, ప్రియ తమ్ముడు, ప్రియ అన్నయ్య, ప్రియ అక్క, ప్రియ చెల్లి, ఎందుకురా నీకు భయము? ఎందుకు నీకు భయము? పరలోకమంతా నీ దగ్గర పెట్టేశాడు దేవుడు. నువ్వు క్రీస్తుని కలిగి ఉన్నావంటే, యేసును ప్రభువుగా నువ్వు అంగీకరించావంటే, యేసు క్రీస్తు ప్రభు రక్షణ పొందుకున్నావంటే నీ దగ్గర పరలోకమే ఉంది, పెద్ద సైన్యమే ఉంది నీ దగ్గర. ప్రతి ఆశీర్వాదము పరలోకానికి సంబంధించి ప్రతి ఆశీర్వాదము నీ చెంతనే ఉంది, నీ దగ్గరే ఉంది. ఒక్కసారి ఆలోచన చెయ్యు, ఒక్కసారి ఆలోచన చెయ్యు. ఆయన దూతలను కూడా నీ దగ్గరికి పంపించాడు. ఆయన ఆశీర్వాదాలన్నీ పరలోకానికి ఆయనే రాజు, ప్రభువే రాజు, గుర్రపిల్ల దీపం. ఆయన నీ దగ్గరికి పంపించాడు. ఆయన ఆస్తి అంతా ఆయిందే, అక్కడ అధికారం అంతా ఆయిందే, ప్రభుదే, యేసుదే. పరలోకమందును భూమి యందును నాకు సర్వాధికారము ఇయ్యబడింది. నీ భయం మీద నువ్వు అధికారం చెలాయించడం లేదు, అక్కడే భయపడుతున్నా నువ్వు. నీ భయం మీద నువ్వు అధికారాన్ని చెలాయించాలి. రూల్ ఓవర్, యూ హ్యావ్ టు రూల్ ఓవర్ యువర్ ఫియర్. That is the Spirit of Christ. That is the Holy Spirit. That is the authority of the Lord Jesus Christ. అదే యేసు ప్రభు యొక్క అధికారము, అదే యేసు ప్రభు ఆత్మ. భూమి మీద నువ్వు అధికారము గలవాడవయ్యావు. చీకటంటే భయం. చెప్తున్నాను, రోగాలంటే భయం. స్వస్థ కూడికలకు పరిగెడుతుంటాం. ఎస్, వెళ్ళు, తప్పు కాదు. సువార్తను ప్రేమించు, ప్రభువును ప్రేమించు, పరిచర్యను ప్రేమించు, సేవకుని ప్రేమించు, వాక్యాన్ని ప్రేమించు, దేవుని రాజ్యాన్ని ప్రేమించు, తప్పు కాదు. కానీ ఆ సభలైపోయాక ఏంటట? మరి స్వస్థతలు లేవా? ఆ సభల్లో ఆ 3 రోజుల స్వస్థతలా? ఆ సభల్లో ఆ 2 రోజుల స్వస్థతలా? ఆ సభల్లో ఆ 4 రోజుల స్వస్థతలా? తర్వాత ఏటవుతుంది? మరి స్వస్థత లేదా? నీకు రోగం మీద అధికారం లేదు. ఆయన అంటున్నాడు 121 కీర్తన 5-6 వచనాల్లో, పగలు ఎండ దెబ్బ అయినను రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తగలకుండా చూసుకునే దేవుడు. ఇశ్రాయేలును కాపాడేవాడు కునుకుడు నిద్రపోడు. 91వ కీర్తన 6వ వచనం ఏం చెబుతుంది? 5-6 వచనాలు చూసుకుంటే గనక,
రాత్రి యందు కలుగు భయమునకైనను, లేక చీకటిలో సంచరించు తెగులుకైనను భయపడకూడదు. వ్యాధులున్నాయని, బాధలున్నాయని, రోగాలున్నాయని, అనారోగ్యాలున్నాయని, అప్పులున్నాయని, అనేక సమస్యలున్నాయని, పిల్లలు సరిగ్గా మాట వినటం లేదని, పిచ్చాడా, నువ్వు నేనేం విన్నామయ్యా? మీ అమ్మగారు మీ నాన్నగారి మాటలు నువ్వు నేనేం విన్నాం? ఈరోజు చచ్చినట్టు మన సేవ చేయట్లేదు, ఆయనకి లోబడలేదు, ఆయన తన మార్గంలోకి తీసుకుని రాలేదు. ఈ చింత కూడా తీసేయి, ఈ భయం కూడా తీసేయి. నువ్వేం భయపడకు. నువ్వు నీ జీవితాన్ని యేసు ప్రభువునే ఏలనిచ్చినప్పుడు ఆ ఇంట్లో ఏముండాలో, ఆ ఇంట్లో వాళ్ళని ఎలా మార్చుకోవాలో చేసుకోవాలో ఆయన చూసుకుంటాడు. నువ్వు యేసు ప్రభునందు విశ్వసించు. అయ్యలారా, నేను రక్షణ పొందుకోవడానికి ఏం చేయాలి? జైలు అధికారి అడుగుతున్నాడు పౌలు శీలల్ని. యేసు ప్రభునందు విశ్వసించు, అప్పుడు నీవును నీ ఇంటి వారందరూ రక్షణ పొందుకుంటారు. ఆయన విశ్వసిస్తే చాలు, ఇంటికి రక్షణ వస్తుంది. నీ భక్తి, నువ్వు యేసు ప్రభునందు ఉంచుకున్న నమ్మకం నీ ఇంటికి, నీ పిల్లలకి, నీ భార్యకు, నీకు మేలు చేసి పెడతాది. ఎవరిని ఆయన త్రోవ తప్పనివ్వడు. కొంతవరకు ఏజ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, కొంత సమయాన్ని దేవుడిస్తాడు. తర్వాత వాళ్ళని సందర్శించి దర్శించి ఖచ్చితంగా తీసుకొస్తాడు. కాబట్టి భయపడకు. పిల్లల విషయంలో నువ్వు భయపడకు, పిల్లలకి ఉద్యోగాల విషయంలో నువ్వు భయపడకు. ఆయన ఉపాధి కలిగిస్తాడు. ప్రతి ఆశీర్వాదం ఇచ్చి భూమి మీదను పరలోకమందును ఏ తండ్రిని బట్టి కుటుంబంగా పిలువబడుతున్నాము. సో హీఈస్ అవర్ ఫాదర్. ఆయన నిత్యుడగు తండ్రి. ఎందుకు భయపడుతున్నారు? అడుగు వాటి కంటేను, ఊహించు వాటి కంటేను అత్యధికముగా చేయ శక్తి గల సమర్థుడు, ఇయ్యగల సమర్థుడు. నువ్వు ఊహించే ఊహ కన్నా గొప్పగా చేస్తాడు దేవుడు కార్యం. నువ్వు అడిగే దానికన్నా ఎక్కువగా గొప్ప కార్యం చేస్తాడు, ఇస్తాడు. సో భయం ఎందుకు? రాత్రి వెన్నెల దెబ్బ, మంచు దెబ్బ, చీకట్లో సంచరించే తెగులు, రోగము, వ్యాధి నీ గుడారాన్ని సమీపించినవుడు దేవుడు. ఒకవేళ సమీపించిందా, యేసయ్య ఈ వ్యాధి మీద నీ అధికారాన్ని నేను కలిగి ఉన్నాను, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో పో బయటికి. నువ్వు స్వస్థ కుడికి వెళ్తే ఏం చేస్తాడైనా? చెప్పండి. నాకు స్వస్థ వరం ఉంది, నేను వరానికి వ్యతిరేకంగా వెళ్ళట్లేదు, పరిశుద్ధాత్మ దేవునికి వ్యతిరేకంగా మాట్లాడటం లేదు, సేవకుడికి వ్యతిరేకంగా మాట్లాడటం లేదు. నీవు వెళ్ళాలి కూడా. సువార్తను చెప్పాను కదా, సువార్తను, పరిశుద్ధాత్మ దేవుని వరాలను ప్రేమించాలి, పరిచయను ప్రేమించాలి. మొదట చెప్పాను. నేను ఎవరికి వ్యతిరేకంగా కాదు. అక్కడికి వెళ్తే ఆయన నీకు ఎలాగ స్వస్థపరుస్తాడు. ప్రతి వ్యాధి, ప్రతి బాధ, ప్రతి రోగము నజరేయుడైన యేసు క్రీస్తు నామములో బయటకు రమ్మని ఆజ్ఞాపిస్తున్నానని అంటారు కదా. అయితే ఆయన అధికారాన్ని చలాయిస్తున్నాడు. నువ్వేమో అదే అధికారాన్ని చలాయించలేకపోతున్నావు, అదే విశ్వాసాన్ని కనపరచలేకపోతున్నావు కదా.
సరి అయిన విశ్వాసాన్ని కనపరచకపోవడం కూడా భయమే. అంటే నీ దగ్గర దేవుని యందు సరి అయిన నమ్మకం లేకపోతుంది. ఆయన మాట మీద, ఆయన వాగ్దానము మీద, ఆయన ఆలోచన మీద, ఆయన ప్రణాళిక మీద, ఆయన ఉద్దేశం మీద నీకు సరి అయిన నమ్మకం లేకపోవడమే భయము. విశ్వాస మూలము కానిదేదో అది పాపము. వాక్యాన్ని సరిగ్గా నమ్మేవాడు, వాక్యం ముందు అంటే ప్రభువునందు సరి అయిన విశ్వాస పరిమాణము కలవాడు పాపం చేయడు. భయపడ్డు చెప్పాడు కదా, యాయిర్తో చెప్పాడు కదా, భయపడకు, నమ్మకం ఉంచు. దాట్ ఈస్ ద రైట్ ఫెయిత్. హల్లెలూయా. సో ఈ రోజున సరే, నేను ఒక మాట చెప్తున్నాను. 2025 సంవత్సరంలో ఎక్కువగా ప్రసంగించడానికి పరిశుద్ధాత్మదేవుడు ప్రేరేపిస్తున్నాడు, కానీ ఎక్కువగా నేను ఈ మాటలు చెప్పడానికి ఇష్టపడటం లేదు. 2025 సంవత్సరంలో సరి అయిన విశ్వాస పరిణితిని నువ్వు ప్రదర్శించటానికి ఇష్టపడు. ప్రభు అంటే ఎవరు? ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడు? ఆయన ఎందుకు మన కొరకు చనిపోయాడు? ఆయన రక్షణలో ఉన్నటువంటి, ఆయన త్యాగంలో ఉన్నటువంటి ప్రశస్తత ఏంటి? ఆయన పునరుత్థానంలో ఉన్న శక్తి ఏంటి? ఆయన రెండవ రాకడలో ఎందుకు ఆయన రాబోతున్నాడు? ఆ మర్మమేంటి? ఆ రాకడను గూర్చిన ఆలస్యం ఎందుకు చేస్తున్నాడు? నీ ఎడల, నా ఎడల ఇంకా ఆయన సంపూర్ణతను కోరుకుంటున్నాడు, పరిపూర్ణతను కోరుకుంటున్నాడు. దాని మీద మనం ప్రయత్నం చేయాలి. విశ్వాసము ఉంచేవాడు కలవరపడడు, విశ్వసించేవాడు కలవరపడడు. మీ హృదయములను కలవరపడనీయకుడి. కలవరం వచ్చింది అంటే భయమే. ఆ భయాన్ని నీ దగ్గరికి రానివ్వద్దు. సరి అయిన విశ్వాసం, సరి అయిన అధికారం, సరి అయిన వాక్యపు పరిజ్ఞానం, పరిపూర్ణత, సంపూర్ణత లోనికి నీవు నేను ప్రయాణం చేయాలని ప్రభువు కోరుకుంటున్నాడు. ఇంకా మన అవసరాల విషయాల్లో దేవుడు ప్రతి అవసరమును తీర్చును. తన మహిమైశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మన ప్రతి అవసరమును తీర్చును. తీర్చాడు అని లేదు అక్కడ, తీర్చాడు అని లేదు. ప్రతి అవసరాన్ని తీరుస్తాడు. అప్పులను కొట్టివేస్తాడు, అనారోగ్యాన్ని కొట్టివేస్తాడు, అశాంతిని తీసి మనశ్శాంతిని ఇస్తాడు. తెలుసా, ప్రభువు ఆత్మపరమైన, శారీరకపరమైన, ఆర్థికపరమైన ప్రతి అవసరాన్ని తీరుస్తాడు. నమ్మకం ఉంచు, ప్రార్థించు, ప్రార్థించిన దాన్ని పొందుకున్నామని విశ్వసించు. ఈ రెండు కూడా మన వ్యక్తిగత జీవితంలో ఉండాలని, ప్రార్థనా జీవితం, విశ్వాసపు జీవితం, ఆయన నమ్మే జీవితం మనలో ఉండాలని ప్రభువు కోరుకుంటున్నాడు. ఈ రెండిటి ద్వారా ఆయన అధికారాన్ని మనం చలాయించటానికి మనకది ఉపయోగపడుతుందని
మన అవసరాలను తీర్చబట్టడానికి ఆ విశ్వాస పరిమాణమే, ఆ సంపూర్ణతే, ఆయన ఇచ్చిన అధికారమే, ఆయన మీద ఉన్న నమ్మకమే, ఆయన నామమందు వేడుకునే ప్రతి ప్రార్థన విజ్ఞాపనే మనకు సహాయపడతాయని నీవు నేను ప్రార్థనా జీవితంలోనూ విశ్వాస జీవితంలోనూ సంపూర్ణతలోనూ ఎదగాలని యేసు ప్రభు యొక్క రెక్కల నీడలో ఆశ్రయం పొందుకున్న నీవు నేను ఫలించాలని, అభివృద్ధి చెందాలని, ఈ 2025వ సంవత్సరమును మనము యేసుక్రీస్తు ప్రభునందు ఏలాలని దేవుడు కోరుకుంటున్నాడు, ఆశిస్తున్నాడు. దేవుని పక్షాన, దేవుని సేవకునిగా నేను కూడా మిమ్మల్ని వేడుకుంటున్నాను. ఆయన నామాన్ని బట్టి మీకు తెలియచేస్తున్నాను. దేవుడు 2025వ సంవత్సరంలో గొప్ప దీవెనలు, ఆశీర్వాదాలు మన పైన కుమ్మరించును గాక. ఇంకొకటి చెప్తాను, వాక్యాన్ని ముగించే ముందు ఒక మాట. ఇశ్రాయేలీలు అరణ్యము గుండా, ఎడార్ల గుండా, నదుల గుండా, ఏర్ల గుండా, సముద్రాల గుండా ప్రయాణం చేశారు. వాళ్ళు కొన్ని సంవత్సరాల పాటు అరణ్యంలో ఉన్నప్పటికీ వాళ్ళకేమీ కూడా దేవుడు తక్కువ చేయలేదు అని ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయం 7వ వచనంలో చెప్పాడు. ప్రియులారా, ప్రతి అవసరాన్ని దేవుడు తీరుస్తాడు. 2వ సలహా, నీవు నేను దేవుడి దగ్గర పొందుకున్నటువంటి ఈ ఆశీర్వాదము, దేవుడి దగ్గర పొందుకున్న ఈ సంతోషం, ఈ అధికారం, అలాగే ఆయన ఇంకొక ఆజ్ఞాపించాడు మనకి, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. గ్రేట్ కమిషన్లో ఉన్నటువంటి ప్రతి రోగులను స్వస్థపరచండి, దయ్యాలు వెళ్ళగొట్టండి, కుష్ఠరోగులు శుద్ధీకరించండి, పాములను తేలను త్రొక్కుటకు అనగదొక్కుటకు నేను మీకు అధికారం ఇచ్చాను. అధికారాన్ని ఉపయోగించుకోవాలి. అంటే దాని అర్థం ఏంటంటే దేవుని రాజ్య వ్యాప్తి, పరలోక రాజ్య వ్యాప్తి కొరకు మనము సువార్తను తీసుకెళ్ళాలి, సువార్తను ప్రకటించాలి, వాక్యాన్ని బోధించాలి, రోగులను స్వస్థపరచాలి. ఇవన్నీ చేయాలి అంటే నీ సేవను కానీ, నీ జీవితాన్ని కానీ, నీ బోధన కానీ విమర్శించే వాళ్ళని నువ్వు ప్రక్కన పెట్టాలి. వాళ్ళతో వాదనలు పెట్టుకుంటే, వాళ్ళతో ఆర్గ్యుమెంట్స్ పెట్టుకుంటే నీ ఫోకస్, నీ గోల్స్ నువ్వు రీచ్ కాలేవు. నీ ఫోకస్ పోతుంది. దేవుడిచ్చిన పని అనేది ప్రక్కదారి పెట్టడం అనేది జరుగుతుంది. కాబట్టి ఎవరైనా నేను ఇన్సల్ట్ చేస్తే చేయనివ్వండి. వాడిలో సాతానుడు కాబట్టి నేను ఇన్సల్ట్ చేస్తాడు. ఒకవేళ నువ్వు అసత్యాన్ని బోధిస్తే పెద్దవాళ్ళుగా వాళ్ళు ఏదైనా మాట్లాడితే సరి చేసుకోవడానికి అవకాశం కుదురుతుంది. లేదా నువ్వు నిజంగా దేవుని ఆత్మతో నింపబడి ప్రసంగం చేసి పరిచయం చేసినప్పుడు నువ్వు విమర్శ ఎదుర్కొంటే ఆ విమర్శను ప్రక్కన పెట్టు, దేవుడితో మాట్లాడు. తప్ప అయ్యా ఈ విషయంలో వాళ్ళు నన్ను విమర్శించారు, నేను సరిగానే బోధించానా లేదా, సరిగానే పరిచయం చేసినా లేదా, ప్రభువా తెలియచేయవా అని ప్రభు దగ్గర పంచాయతీ పెట్టండి. కానీ నిన్ను విమర్శించే ప్రజల దగ్గర పంచాయతీ పెడితే నీ పరువు పోతుంది, నీ పరిచర్య పోతుంది, నీ పరిశుద్ధత పోతుంది. కాబట్టి 2025వ సంవత్సరంలో స్టాప్ ఆర్గ్యుమెంట్స్, స్టాప్ ఫైటింగ్, స్టాప్ ఎర్లింగ్. అరవటం, కరవటం, తగువులాడటం,
గొడవలు పెట్టుకోవటం, వాదనలు పెట్టుకోవటం ఆపేయండి. నేను చెప్తున్నాను కదా, పరిచర్య, పరలోకం, పరిశుద్ధత మెయింటైన్ కావాలి అంటే వీళ్ళందరినీ ప్రక్కన పెట్టేయండి. దేవుడు ఈ నూతన సంవత్సరంలో గొప్ప కార్యాలు మన జీవితాల్లో జరిపించునుగాక. ఆమేన్. ప్రేమగల తండ్రి, దయగల రాజ, మీకు స్తోత్రాలు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పాస్టర్ గారు ఉన్నారు, చిన్న ప్రార్థన చేస్తారు. హల్లెలూయా. ఎంజాయ్ చేస్తారా దేవుని వాక్యాన్ని? మీకు ఎంకరేజ్గా ఉంటే గనక ఈ వాక్యాన్ని, ఈ మెసేజ్ని ఇతరులతో మీరు షేర్ చేయండి, వాళ్ళని బలపరచండి. ప్లీజ్ కమ్. ఎస్, చిన్న ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదంకే కారణభూతుడా, దీని ఘనమైన నామలో స్థుతి స్తోత్రాలు చెల్లిస్తాం తండ్రి ప్రభా. ఈ రాత్రి కాల సమయంలో తండ్రి ప్రభా, మీ దాస్ ద్వారా తండ్రి అయా తండ్రి మీ ప్రజలతో మీరు మాట్లాడారు తండ్రి. దేవానికి స్తోత్రాలు. ఈ వాక్యం చేత ప్రభా ప్రతి బిడ్డని బలపరచండి అయ్యా. ఈ నూతన సంవత్సరాలు 2025 సంవత్సరాలు నా ప్రభా, నూతన అభిషేకం అయా, నూతన ఆత్మ, నూతన బలంతో ప్రభా నింపమని ప్రార్థిస్తుంది తండ్రి ప్రభా. వాక్యమనుసార జీవితం అయా, వాక్యమనుసారం మా జీవితాన్ని సరిచేయమని ప్రార్థిస్తుంది తండ్రి యేసయ్య. అయా తండ్రి ప్రభా, ఆ రోజున ప్రభా దేవా ఇశ్రాయేల్ జనం ప్రజల చుట్టూ ప్రభా అయా నీ అగ్ని కంచె ఉంచావు తండ్రి ప్రభా. ఎటువంటి లోటు లేకుండా నడిపించావు ప్రభా. అటు రీతిగా ప్రభా యేసయ్య, ఈ నూతన సంవత్సరంలో ఎటువంటి విషయంలో నా ప్రభా మేము భయపడకూడదు అయా ప్రభా. మా జీవితం నుంచి ప్రతి భయం యేసునామములో తీసేయమని ప్రార్థిస్తుంది తండ్రి. నిత్యుడిగా తండ్రి ఉన్నావు తండ్రి, నిత్యుడుగా మమ్మల్ని నడిపించి దేవునికి స్తోత్రాలు తండ్రి. ప్రతి బిడ్డన ప్రభా, ఎంతో మంది ప్రభా నీ వాక్యం అన్నాను ప్రభా, ప్రతి ఒక్కరిని పేరు పేరు దీవించి ఆశీర్వాదించి బలపరచమని ప్రార్థిస్తుంది తండ్రి. నీ సేవ పరిచర్యలు బలపరచండి. ఇంకా బహుబలంగా సేవలు అద్భుత ఆశ్చర్యకరంగా ప్రభా ప్రతి సేవకులను, ప్రతి కుటుంబికులను ప్రభా మీ సేవలో వాడుకోండి. దీవించండి, ఆశీర్వాదించి ప్రతి అవసరం తీర్చండి, సహాయ సహకారం అందించండి. యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రిన దేవుని యొక్క ప్రేమ, మన రక్షకులను ప్రభువునైన యేసుక్రీస్తు వారి యొక్క మహాకృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, సమాధానం కూడిన మనకందరికను, సార్వత్రిక సంఘానికి, సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడయుండి నడిపించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ మై ఫ్రెండ్స్. హ్యాపీ న్యూ ఇయర్.